కాగలరు. తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరికి పంచడమే జీవితం అనే అరిస్టాటిల్ వాక్యం నుంచి ప్రేరణ పొందిన ఆమె ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక హోమ్ మేకర్గా విశిష్టాత్మకమైనటువంటి కళాశాలను ప్రారంభించి సంచలనాత్మక విజయాలను సొంతం చేసుకున్నారు. మొక్కవోని ఆత్మస్థైర్యంతో విద్యా రంగంలో ఒక ధృవ తారగా వెలువొందారు. ఎందరెందరో విద్యార్థులకు దారి చూపి ఆపన్న హస్తం అందించినటువంటి డాక్టర్ ఆదిమూలపు శామ్యూల్ జార్జ్ గారు ఇద్దరు తనయుల్ని, ముగ్గురు పుత్రికల్ని అద్వితీయంగా తీర్చిదిద్ది ఈ సమాజానికి రత్నాల్లాంటి సంతానాన్ని అందించి అందరి చేత మానవీయ సేవను చేయిస్తూ ఉన్నారు. వారికి ఒకసారి మనం నిరాధనాలు అర్పిస్తాం. ఈ పుస్తకం గట్టిగా చప్పట్లు. తెలుగు సాహిత్య చరిత్రలోనే ఇది ఒక అరుదైన సందర్భం. తల్లి రచించిన పుస్తకాన్ని తనయుడు ఆవిష్కరించడం తెలుగు సాహిత్య చరిత్రలోనే మరెక్కడ జరగనటువంటి అద్వితీయమైన ఈ సందర్భం. గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. మానవీయ విలువల్ని నేర్పించడంలో వారికి వారే సాటిగా నిరూపించుకున్నటువంటి కుటుంబం శ్రీ ఆదిమూలపు కుటుంబం. గట్టిగా చప్పట్లు. టీచర్ ఆదిమూలపు తెరెస్సమ్మ అనేటటువంటి పుస్తకాన్ని ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి 87 ప్రాయంలో తెరెస్సమ్మ గారు ఆ పుస్తకాన్ని రచించడం అత్యంత స్ఫూర్తిదాయకం. ఈ పుస్తకంలోని ప్రతి పేజీ మనం చదివి తీరవలసిందే, గొప్ప అనుభవాన్ని తెలుసుకోవాల్సిందే. సార్ ఒకసారి పుస్తకం అందరూ చూపించాలి. పుస్తకాన్ని చూపించాలి. కానీ ఆవలి తీరం అంచులు చూపించిన సముద్రం మా అమ్మ, నిర్వచించలేని నిఘంటువు మా అమ్మ, నేలపై నడిచే నిజ దైవం మా అమ్మ, నన్ను విద్యాశాఖ మంత్రిగా తీర్చిదిద్దిన దైవం మా అమ్మ. గట్టిగా చప్పట్లు. తనయుడు విద్యాశాఖ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు అమ్మ గురించి రచించినటువంటి అమృతమైన పలుకులివి. ఇప్పుడు వారి ఆత్మీయ సందేశాన్ని మనం విందాం. ఈరోజు జార్జ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మా తల్లి గారు అట్లాగే జార్జ్ విద్యా సంస్థల గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి ఆదిమూలపు తెరిసమ్మ గారు 87వ పడిలో తన చిరకాల కోరిక ఒకటి నెరవేరబోతున్నటువంటి శుభ సందర్భంలో ఆమె రచించినటువంటి ఈ యొక్క పుస్తకం టీచర్ ఆదిమూలపు తెరిసమ్మ అని చెప్పి టైటిల్ పెట్టుకొని ఈరోజు ఆ యొక్క పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని జార్జ్ విద్యా సంస్థల అధినేత నా సోదరుడు డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక రోజు తర్వాత జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
కొన్ని అనివార్య కారణాల వల్ల మనం అధికారికంగా జరుపుకోలేని పరిస్థితుల్లో మరి ఆ రోజు పెట్టుకోవాల్సినటువంటి కార్యక్రమం కూడా ఒకరోజు పోస్ట్పోన్ ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముందుగా కర్నూలు నియోజకవర్గ శాసనసభ్యులు, మాకు అత్యంత ప్రతిపాత్రులు, మా కుటుంబానికి కర్నూలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ హఫీజ్ ఖాన్ గారికి, మరి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు ప్రథమ పౌరుడుగా అన్న రామన్న గారికి, మరి సీనియర్ నాయకులు 6 సార్లు శాసనసభ్యులుగా మా అందరికీ ఆదర్శంగా ఉంది. మేమందరం విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఉండి ఆయన చూస్తూ మేము ఎదిగాం. మరి పాండ్యం శాసనసభ్యులు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు శ్రీ కాటసాని రాంగోపాల్ రెడ్డి గారికి, అట్లాగే మా బావ గారు నందికొట్కూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తొర్రూరు ఆర్థర్ గారికి, సోదరులు కోడుమూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సుధాకర్ గారికి, మరి ఈరోజు ఆచార్యులందరూ చాలామంది వేదిక మీద ఉన్నారు. రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అట్లాగే నాకు గురువు గారు, నేను చేసినటువంటి పిహెచ్డి కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డి జేఎన్టీలో నాకు గైడ్గా వ్యవహరించినటువంటి డాక్టర్ ఆనందరావు గారికి, అట్లాగే మన క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, మరి ఇతర అధికారులు వేదిక మీద ఉన్నారు వారికి, మా డిఓ గారు సాయిరామ్ గారికి, అట్లాగే మా పిఓ సర్వశిక్ష అభియాన్ వేణు గారికి, మరి కార్పొరేటర్ పద్మజమ్మకు, తర్వాత ఆర్ఐఓ గారికి, ఇంకా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎందరో జాతి విద్యా సంస్థల నుంచి పట్టభద్రులై వివిధ స్థాయిలో స్థిరపడి జాతి విద్యా సంస్థలకు మంచి పేరు తెచ్చినటువంటి పూర్వ విద్యార్థులకు, మరి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని తను మా కుటుంబ సభ్యుడు కాకపోయినా, మా తోబుట్టు కాకపోయినా, మా అమ్మ గడుపులో పుట్టకపోయినా, ఈ యొక్క విద్యా సంస్థల్లో చదువుకున్న వ్యక్తిగా గురువుకు గురుదక్షిణ ఇవ్వాలి అని చెప్పి ఒక శిష్యుడిగా ఈరోజు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా తానే నడిపించి ముందు అంత కర్త కర్మ క్రియ అంతా ఆయనే చేస్తూ ఒక శిష్యుడు గురువుకి ఇచ్చే ఒక గురుదక్షిణగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఎవరు చేయలేము. మరి ఈరోజు మరి పరిస్థితిలో ఉన్నాం మేము అంటే మేము చేస్తాము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేడం గారు రాసినటువంటి ఈ యొక్క బుక్ ఆవిష్కరణకు మేము అన్నీ మేమే ముందు మీరు నడిపిస్తామని చెప్పి నిజంగా ప్రజాప్రతినిధులుగా నేను వారికి సాధారణంగా ఆహ్వానం కూడా పలకలేదు. కాట్సానర్కి అయితే నేను అసలు ఫోన్ కూడా చేయలేదు. కానీ అన్న ఈరోజు పెద్ద మనసుతోటి వారు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో మాకు మా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం అభ్యాలకు మరి ఈరోజు నిదర్శనంగా వారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఎంతో మరి హుందాగా మరి ఉందంటే వారి రాకతోటి ఈ యొక్క కార్యక్రమానికి నిజంగా శోభ వచ్చిందని చెప్పి కూడా నేను భావిస్తూ, మరి అట్లాగే పుర ప్రముఖులకు, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు, మరి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, మరి విద్యావేత్తలకు, మరి అట్లాగే విద్యా సంస్థల అధినేతలకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ చేతులు జోడించి సవినయంగా మీ అందరికీ నమస్కారం కూడా తెలియజేసుకుంటాం. మాతృదేవో భవ మా పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. మరి అజయ్ గారు చాలా చక్కగా ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. మరి మా తల్లి గారి జీవితంలోని వివిధ దశల్లో ఏ విధంగా ఆవిడ ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఏ విధంగా ఆ ఉపాధ్యాయులుగా ఆవిడ ఏ విధంగా ముందుకు పోయింది, ఏ విధంగా ఆవిడ విద్యార్థుల్ని మరి మలిచే దిశలో ఆవిడ యొక్క ఆలోచన విధానం మరి ఈ యొక్క పుస్తక రూపంలో మీ ముందుకు వచ్చిందని చెప్పి కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటూ, చాలా చిన్న కార్యక్రమం అయినా కూడా మరి ఆమె తనయుడిగా విద్యాశాఖ మంత్రిగా కాకుండా
ఆమె నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బంగారు భవిష్యత్తుకు మరి నేను ఏమిచ్చి ఆమెకు కృతజ్ఞతగా చెప్పుకోగలను. కేవలం ఇలాంటి కార్యక్రమాల్లో మనకు విద్యాశాఖ మంత్రిగా ఆవిడ నన్ను పిలుచుకొని ఆ యొక్క పుస్తకాన్ని నా చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం మరి నిజంగా ఆమె గొప్పతనానికి మరి ఆమె యొక్క వినమ్రతకి నిదర్శనం. తల్లి గురించి చెప్పడం అంతకన్నా ఎక్కువ చెప్పలేము. కాబట్టి ఏదేమైనప్పటికీ పెద్ద మనసుతోటి ఈరోజు ఎమ్మెల్యేలందరూ ఈరోజు చిన్న కార్యక్రమానికి వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఈ యొక్క పుస్తకం మీద 2 మాటలు వారు మాట్లాడే ఒక చక్కటి అవకాశం కూడా మరి ఈరోజు ప్రవీణ్ ద్వారా మనందరికీ కలిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఉపాధ్యాయ వృత్తి ఒక గౌరవప్రదమైంది బై చాయిస్. మరి చాలామంది ఒకప్పుడు బతకలేక బడిపంతులు అంటారు, అట్లా కాకుండా సమాజ మార్పులో వారి యొక్క పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒక టీచర్ వారికి ఒక రోల్ మోడల్గా ఉంటారు. వారిని మరి గుర్తించుకుంటూ వారికి చెప్పినటువంటి ఆ పాఠాలను అన్వయించుకుంటూ మనం అభివృద్ధిలోకి వస్తాం. కాబట్టి అలాంటి టీచర్లను ఖచ్చితంగా మనం ఎప్పుడు గుర్తించుకోవాలి. ఈరోజు మా తల్లిగా కాకుండా ఒక టీచర్గా కూడా ఆమె నేను గుర్తించుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మరి వచ్చిన మీ అందరికీ కూడా మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు మరి ఓల్డ్ మరి ఎస్ఆర్సి కాలేజ్ స్టూడెంట్స్, అల్యూమిని స్టూడెంట్స్కు మరి అమ్మ దగ్గర చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించిన వారందరికీ కూడా పేరు పేరున విద్యార్థులందరికీ కూడా వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రూపురేఖలు సమూలంగా మార్చివేస్తూ పూర్తిగా అన్ని మౌలిక వసతులు అందిస్తూ ఉపాధ్యాయులను ఈరోజు తర్ఫీదు చక్కటి విద్యా బోధన అందించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలకు ఫలితమే ఈరోజు 6 లక్షల మంది విద్యార్థులు ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలో 2 సంవత్సరాల్లో చేరారని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తుంది. 6 లక్షల మంది విద్యార్థులు ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలో చేరడం జరిగింది. 2 లక్షల మంది విద్యార్థులు ఆధారంగా చదువుకు దగ్గరయ్యారు. ఇంతవరకు ఉన్నటువంటి డ్రాప్అవుట్ రేషియోను పూర్తి చేసుకుంటూ ఈరోజు పిల్లలు బడికి పోవాలంటే ఎంతో ఉత్సాహంతో వస్తున్న పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఈరోజు సమాజాభివృద్ధి జరగాలన్నా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాల వారు, అణగారిన వర్గాల వారు ఎదగాలన్నా విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి గట్టిగా నమ్మి ఆచరణలో పెట్టిన వ్యక్తిగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే తరాలకు మరి ఈరోజు జగనన్న మరి జగన్ మామయ్యగా ఈరోజు పిల్లలు మరి ఏ విధంగా అయితే ఆ రోజు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఉన్నటువంటి ప్రధానమంత్రిని చాచా నెహ్రూ అని చెప్పి ఏ విధంగా పిలుస్తూ మనం ఇప్పటికీ గుర్తుంచుకున్నామో, చాచా నెహ్రూ లాగా ఈరోజు జగన్ మామ అని చెప్పి రాబోయే రోజుల్లో పిల్లలందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇప్పటికీ కూడా గుర్తుంచుకునేలాగా మర్చిపోకుండా మరి వారు ఈరోజు ఆయన అందిస్తున్నటువంటి ఈ యొక్క సౌకర్యాలతోటి మరి విద్యను కొనసాగిస్తారని చెప్పి కూడా నేను భావిస్తూ మరి ఈరోజు యొక్క పుస్తకం మరి ఆమె మా తల్లి గారు ఈ వయసులో మరి ఆవిడనే ఈ ఆలోచనలన్నింటినీ ఒక అక్షర రూపంలో పెడుతూ విద్యార్థుల సహాయంతో ఆవిడ చెప్తుంటే వాళ్ళు రాసినటువంటి పరిస్థితి. ఆ యొక్క మేనుస్క్రిప్ట్ను ఆవిడే కరెక్ట్ చేసుకుంటూ 1 సారి 2 సార్లు 3 సార్లు కరెక్ట్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఫోటోల కోసం మా అందరి ఫోటోలు, ఆ ఫోటో పంపించు, ఈ ఫోటో పంపించు, ఫలానా ఫోటో కావాలి, నాకు ఈ ఫోటో కావాలని చెప్పి అడగని వాళ్ళంటే ఎవరు లేరు. అందరిని అడిగి ఫోటోలు కూడా ఆమెనే కలెక్ట్ చేసుకొని ఒక చక్కటి ఒక మార్గదర్శిగా ఒక టీచర్ ఏ విధంగా మరి కష్టపడి పనిచేస్తే ఏ విధంగా ఎదగలదు, ఏ విధంగా ఒక విద్యా సంస్థల అధినేతగా మరి ఏ విధంగా 5 మంది పిల్లలకు తల్లిగా వారికి ఏ విధంగా మరి వారిని అభివృద్ధి చేశారు, ఇలాంటి తన స్వీయ మరి యొక్క అనుభూతులన్నింటినీ ఈరోజు అందరికీ యొక్క పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. చదవడం అప్పటి వరకు కర్నూలులో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే కాన్వెంట్ స్కూల్స్ అంటే అప్పుడు ఉన్నది మాకు సెయింట్ జోసెఫ్ స్కూల్ తప్ప వేరేది ఏం లేదు. సెయింట్ జోసెఫ్ స్కూల్స్ కూర్చోవడం మేము 5 మంది పిల్లలు, మా అమ్మ 5 మందిని కాన్వెంట్లు రావాలంటే మా అమ్మ మా నాన్న 2 టీచర్లు.
ఎక్కడ సరిపోతుంది డబ్బులు? వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలులో మమ్మల్ని చదివిస్తూ మరి పక్కనున్న గ్రామాల్లో ఉద్యోగాలు చేసేవారు. కాబట్టి అవకాశాలు లేని పరిస్థితుల్లో తెలుగు మీడియంలో చదవాల్సిన పరిస్థితి. మొట్టమొదటిసారిగా 8వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు 1975-76లో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు గవర్నమెంట్ టౌన్ మోడల్ హై స్కూల్లో 8వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. అందుకు నేను 8వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చేరడం జరిగింది. ఈరోజు అట్లా కాదు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఇంగ్లీష్ మీడియమే కాదు, కాన్వెంట్ ఎల్కేజీ యూకేజీ కూడా మొట్టమొదటిసారిగా తమ పిల్లల్ని కాన్వెంట్ స్కూల్కి పంపించి ఎల్కేజీ యూకేజీ చదివించాల్సిన అవసరం లేకుండా కాన్వెంట్ స్కూల్లో ఇచ్చే ఆ యూనిఫాములు, ఆ యొక్క బూట్లు, ఆ యొక్క బెల్టు, ఆ యొక్క స్కూల్ బ్యాగులు, ఆ యొక్క వర్క్ బుక్లు అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో అందరికీ, పేద బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి, అందరికీ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు 40-45 లక్షల మంది పైచులకు విద్యార్థులకు ఈరోజు యూనిఫామ్స్ జగనన్న విద్యాకారక ద్వారా అందరికీ అందిస్తున్న పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా ఈ యొక్క ఎల్కేజీ యూకేజీ స్కూల్స్ను ఫౌండేషన్ స్కూల్స్గా మార్చబోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఊళ్ళో ఇప్పుడు మనకు హ్యాబిట్లో కూడా మనకు ఈ యొక్క ఎల్కేజీ యూకేజీ స్కూల్స్ మరి కనపడబోతున్నాయి. అంగన్వాడీ సెంటర్స్ను ఈరోజు అనుసంధానం చేసుకుంటూ ఎల్కేజీ యూకేజీ మరి అట్లాగే ఫస్ట్ క్లాస్ ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఈరోజు మనం చేస్తాం. అంటే ఒక నాణ్యమైన విద్య అందించాలి, విలువలతో కూడిన విద్య అందించాలి. ఈరోజు మన యొక్క ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మంచి క్వాలిటీ తోటి మంచి డిఎస్సి ఎగ్జామ్తో పాస్ అయినటువంటి ఉపాధ్యాయులు మనకు ఉన్నారు. సుమారు 2 లక్షల పైచిలకు మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని సరిగా వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వసతులు లేని పాఠశాలలో, ల్యాబులు లేని పాఠశాలలో, ఇంగ్లీష్ ల్యాబ్ లేని పాఠశాలలో మరి ఈ ఉపాధ్యాయులను మనం ఏ విధంగా వినియోగించగలమని చెప్పి ఆలోచించేసి ఫస్ట్ ఈ యొక్క స్కూళ్ళ రూపురేఖలు సమూలంగా మార్చి ఆచార్య దేవోభవ అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువును కూడా దైవ సమానంగా భావించే సంస్కృతి మంది మన భారత సంస్కృతి. ఈరోజు నాకు ఒక అదృష్టం, తల్లిలోనే నేను గురువును కూడా చూస్తున్నాను, మా తల్లిలో కూడా నేను గురువును చూస్తున్నాను. చాలా తక్కువ మందికి అర్థమయ్యే ఒక అవకాశం కలిగిస్తుంది. వారు నా తల్లిదండ్రులుగానే కాకుండా నాకు పాఠాలు నేర్పినటువంటి గురువుగా మా నాన్నగారు, ఆయన పనిచేసినటువంటి స్కూళ్ళలో నేను చదివాను. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవడం జరిగింది, జిల్లా పరిషత్ స్కూల్స్లో చదవడం జరిగింది. మా అమ్మగారు నాకు సైన్స్ చెప్పడం జరిగింది, మా నాన్నగారు నాకు ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. ఈరోజు నేను చాలా సగర్వంగా చెప్తా ఉన్నాను, మా తల్లిదండ్రులు టీచర్ వృత్తికి మరి వారు పూర్తిగా సేవలు అందించి టీచర్లుగా వారు ఎంతో సంతృప్తి పొందారు. మరి వారి టీచర్ పిల్లలుగా ఈరోజు మేము ఈ ఉన్నత స్థానంలో ఉన్నామంటే ఈ యొక్క క్రమశిక్షణతో మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డ్రీమ్ క్యాబినెట్లో ఈరోజు మొట్టమొదటి క్యాబినెట్లోనే మంత్రిగా ఉన్నామంటే మా తల్లిదండ్రుల మరి ఈరోజు వారు నేర్పినటువంటి ఈ యొక్క క్రమశిక్షణ, వారు నేర్పినటువంటి విలువలు, వారు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితం అని చెప్పి నేను ఈరోజు సభాముఖంగా మీ అందరికీ శిరస్సు వంచి మా తల్లి గారికి ప్రాధాన్యవందనం కూడా చేస్తున్నాను. ఇది మన సంస్కృతి, ఇది తరతరాలుగా మనకు గురు శిష్య పరంపరలో మనకు వచ్చినటువంటి ఈ యొక్క పరంపర. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు చుట్టూ ఈరోజు విద్యా వ్యవస్థ నడుస్తుందంటే దానికి బీజం వేసినటువంటి పెద్దలు, తరతరాలుగా మనకు విద్యను అందించినటువంటి ఆ గురుకులాలు, ఆ
ఆ యొక్క విద్యను మనకు అందించే క్రమంలో ఆ గురు శిష్య పరంపర దాని యొక్క విలువలు దాని యొక్క బంధాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. విద్య అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఒకప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది. మనబడి నాడు నేడు ద్వారా స్కూళ్ళలో ఆ బెంచీలు కానివ్వండి, ఆ యొక్క కుర్చీలు కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, గోడలు కానివ్వండి, అన్ని సమూలంగా మార్చివేసినటువంటి పరిస్థితులు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి, 2 సంవత్సరాల కాలంలో 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థ సమూలంగా మార్పు చెందుతాం, కొత్త సంస్కరణలు తీసుకొస్తాం. విద్య ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఎయిడెడ్ కాలేజెస్ కానివ్వండి, ఏ విధంగా ఎయిడెడ్ కాలేజెస్ మనం ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడుస్తూ కూడా మరి పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఉపాధ్యాయుల కొరత, బిల్డింగ్ల కొరత. అలా కాకుండా ఈరోజు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ, ప్రతి జిల్లాకు ఒక నైపుణ్య మరి కాలేజీ, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ. స్కిల్లింగ్ లేకుండా, నైపుణ్యత లేకుండా ఈ డిగ్రీలు పనికిరావు. డిగ్రీలు చూపించి ఉద్యోగాలు చెప్పుకునే పరిస్థితులు పోయాయి. కేవలం నైపుణ్యత మీదనే ఉద్యోగాలు రావాలంటే మనం చదువుకునే ఈ యొక్క విద్యకు నైపుణ్యత జోడించాల్సిన అవసరం. ఈ దిశలో కూడా ఆలోచన చేసినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి కోర్సులో కూడా ఈ యొక్క ట్రైనింగ్ ఇంటర్న్షిప్ పెట్టాలని చెప్పి కూడా వారి యొక్క ఆలోచన చేసినటువంటి ఈరోజు విద్యతో పాటు ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగుపరచాలనే ఒక ఆలోచన కూడా ఈరోజు చేయడం మనం చూస్తాం. ఈరోజు వారికి కెరీర్ అడ్వాన్స్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక పర్మనెంట్ ట్రైనింగ్ సెంటర్స్ కానివ్వండి, ఒక ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ కోర్సెస్కు ఒక యూనివర్సిటీని, ఆంధ్రకేసరి యూనివర్సిటీ అని చెప్పి ఒంగోలులో ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పుకునే సందర్భంగా సవినయంగా నేను అందరికీ మనవి చేసుకున్నాను. జిల్లాలో ఉన్నటువంటి నైట్ సెంటర్స్ని శాశ్వత ప్రాతిపదిక మీద టీచర్ ట్రైనింగ్ సెంటర్స్గా వాటిని మార్పు చేయాలి. ఆ టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ను యూనివర్సిటీస్కి అనుసంధానం చేస్తూ ఒక కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్గా టీచర్లకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ దిశలోనే మరి ఈరోజు ఈ యొక్క ట్రైనింగ్ కోర్సెస్ కూడా నూతనంగా ఏర్పాటు చేస్తూ ఎప్పుడు లేని విధంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య మనం ఎప్పుడు చూడలేదు. నేను కూడా 7వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను. 8వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదవడం. విద్య ద్వారానే సమాజాభివృద్ధి కలుగుతుంది. ఎడ్యుకేషన్ ఇస్ అ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ది సొసైటీ. విద్య వైపు అడుగులు వేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి చాలా మంది పెద్దలు చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, నెల్సన్ మండేలా కానివ్వండి, ఏపీజే అబ్దుల్ కలాం కానివ్వండి, చాలామంది విద్య యొక్క ఆవశ్యకతను, విద్య ద్వారానే మనిషి అభివృద్ధి చెందుతాడు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అని చెప్పి మనం చదివాం, మనం విన్నాం, మనం స్వయంగా మనం ఆ యొక్క గొప్పతనాన్ని కూడా ఆస్వాదించాం. ఈరోజు నేను ఈ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నానంటే ఖచ్చితంగా నేను చదివినటువంటి విద్యకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి కూడా నేను భావిస్తూ ఉంటాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను చదువుకున్నటువంటి చదువుల మీద దృష్టి పెట్టారని చెప్పి కూడా నేను అనుకుంటాను. దాని తర్వాత నేను పార్టీ, దాని తర్వాత వారి విద్యావేత్త అవన్నీ. కానీ ఆ విద్య అందరికీ అందుబాటులోకి రావాలి, ఆ విద్య అందరికీ సమానంగా ఉండాలి, ఆ విద్యకు అందరికీ అర్హత ఉండాలి. ఈక్వాలిటీ, అఫోర్డబిలిటీ
యాక్సెసిబిలిటీ, అకౌంటబిలిటీ, ఇవన్నీ మరి ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉంటుంది. పెద్దలందరూ చెప్పినటువంటి ఈ యొక్క ఆలోచనలు ఆచరణ రూపంలో పెట్టాలంటే ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. మనం చూసాం, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. విద్య క్రమేపీ ప్రైవేటీకరణ దిశలో అడుగులు వేసిన పరిస్థితి మనం చూసాం. వాణిజ్య పరంగా కానివ్వండి, కార్పొరేట్ రంగంలో కానివ్వండి, విద్య ఆ వైపుకు పోయినటువంటి పరిస్థితుల్లో విద్య అందరికీ అందుబాటులోకి రాలేని పరిస్థితి. పేదరికం విద్యకు పెద్ద అడ్డుగోడైపోయింది. ఉన్నత విద్య చదువు చదవాలన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలన్నా ఉన్నటువంటి వసతులు మనం చూసాం. అరకొర వసతులు, ప్రభుత్వ పాఠశాలల మీద ఎన్నో వ్యంగ్య గీతాలు, సర్కారు బడికి నేను పోనని చెప్పి జానపద గేయాలు ఎన్నో మనకు వచ్చాయి. కానీ విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి, విద్య ద్వారానే బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి అభ్యున్నతి కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలి. ఉన్నత విద్య చదువుకోవడానికి విద్యార్థులకు పూర్తిగా ఆర్థిక సహాయం అందించాలి. పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు తమ పిల్లల్ని బడికి పంపించాలంటే ఆర్థికంగా పిల్లల్ని వనరులుగా చూస్తూ ఇంట్లో పనికో లేకపోతే పొలం పనికో దేనికో వాడుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళని బడికి పంపించాలంటే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి అని ఇంత గొప్ప ఆలోచన చేసి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలు, జగనన్న అమ్మ ఒడి అనే కార్యక్రమం, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, మన బడి నాడు నేడు అనే కార్యక్రమాలు అమలు చేస్తూ విద్యకు అందరికీ అందుబాటులోకి రావాలి అని చెప్పి విద్యా వ్యవస్థను సమూలంగా మార్చివేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు దేశంలో అంటే మొట్టమొదటిగా మరి స్మరించే పేరు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినీయంగా మనం చేసుకుంటాం. ఎవరు కూడా ఈ దిశలో ఆలోచన చేయలేదు. అందరూ విద్య యొక్క ఆవశ్యకత చెప్పారు, కానీ ఆచరణలో చేసిన వారు ఎవరైనా చెప్తే పేరు తడుపుకోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఈరోజు తడుపుకోకుండా ఏ రాష్ట్రంలో అయినా కూడా